హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ 30 స్టార్టింగ్ జీకే క్వశ్చన్స్ చేయబోతున్నాం. సో ఆర్పిఎఫ్ ఎగ్జామ్ నెక్స్ట్ 2, 3, 4 ఎవరికైతే నెక్స్ట్ షిఫ్ట్స్ ఉన్నాయో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు స్టార్టింగ్ జీకే నుంచి. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ఫీఫా వరల్డ్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఓకే, ఫీఫా వరల్డ్ కప్ ఏ స్పోర్ట్కి సంబంధించింది? క్రికెటా, కబడ్డీయా, హాకీయా, ఫుట్బాలా? కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఫుట్బాల్. ఫీఫా వరల్డ్ కప్ దేనికి సంబంధించింది? ఫుట్బాల్. ఓకే, ఫీఫా వరల్డ్ కప్ 2022 జరిగింది. 2022లో జరిగింది ఫీఫా వరల్డ్ కప్. ఏ కంట్రీ మధ్యలో జరిగింది? అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్. అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్యలో ఫీఫా వరల్డ్ కప్ 2022 జరిగింది. ఎవరు గెలిచిండ్రు? అర్జెంటీనా గెలిచిండ్రు, ఫ్రాన్స్ ఓడిపోయింది. ఇది ఏ ప్లేస్లో జరిగింది? ఖతర్ కంట్రీ హోస్టెడ్ 2022 ఫీఫా వరల్డ్ కప్. ఇంపార్టెంట్. ఫీఫా వరల్డ్ కప్ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఫీఫా వరల్డ్ కప్ 2022 ఎవరి మధ్యలో జరిగింది? అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్ మధ్యలో జరిగింది. ఇక అర్జెంటీనా గెలిచింది, ఫ్రాన్స్ ఓడిపోయింది. 2022 ఫీఫా వరల్డ్ కప్ ఎవరు హోస్ట్ చేసిండ్రు? ఖతర్ హోస్ట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ 2026లో జరగబోతుంది. ఎవరు హోస్ట్ చేయబోతున్నారు? యుఎస్ హోస్ట్, యునైటెడ్ స్టేట్స్ హోస్ట్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? ఓకే, ఇది ఏ స్పోర్ట్కి? బ్యాడ్మింటనా? కాదు. క్రికెటా? కాదు. హాకీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇంకా హాకీకి సంబంధించిన కొన్ని కప్స్ చూద్దాం. ఆగా ఖా కప్ ఇది కూడా హాకీకి సంబంధించిన ఇంపార్టెంట్ కప్. ఇంకో కప్ ఏంటంటే రంగస్వామి కప్. ఓకే, ఆగా ఖాన్ కప్, రంగస్వామి కప్ రెండు హాకీకి సంబంధించిన ఇంపార్టెంట్ కప్స్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఫుట్బాల్కి సంబంధించిన కొన్ని చూద్దాం. ఫుట్బాల్ది ఏ కప్స్ ఉన్నాయి? సంతోష్ ట్రోఫీ ఒకటి ఫుట్బాల్కి సంబంధించింది. దురాంత్ కప్ కూడా ఫుట్బాల్కి సంబంధించిన కప్పే. రోవర్స్ కప్ కూడా ఫుట్బాల్కి సంబంధించిన కప్పే. ఓకే, ఫుట్బాల్కి ఏదేది? సంతోష్ ట్రోఫీ, దురాంత్ కప్, రోవర్స్ కప్ రిలేటెడ్ టు ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ బ్యాడ్మింటన్ది చూద్దాం. బ్యాడ్మింటన్కి సంబంధించిన కొన్ని కప్స్ ఏంటంటే థామస్ కప్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. ఇంకా ఏంది? ఊబర్ కప్ కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన కప్స్. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ కప్స్ అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, అమృత్ దివాన్ కప్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? అంటే బ్యాడ్మింటన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఆడ్ ప్లేయర్ అమాంగ్ ద ఫాలోయింగ్? ఓకే, క్రికెట్, సచిన్ టెండూల్కర్ రిలేటెడ్ టు క్రికెట్. ఓకే, సునీల్ గవాస్కర్ రిలేటెడ్ టు క్రికెట్. విజయ్ హజారే కూడా రిలేటెడ్ టు క్రికెట్. విజయ్ హజారే ట్రోఫీ కూడా ఉంటుంది క్రికెట్ది. ఓకే, ఇది సచిన్ టెండూల్కర్ క్రికెట్కి సంబంధించిన వాడు, సునీల్ గవాస్కర్ క్రికెట్కి సంబంధించిన, విజయ్ హజారే కూడా క్రికెట్కి సంబంధించి. కానీ నారాయణ్ కార్తికేయన్ రిలేటెడ్ టు ఆడ్ వన్ అవుట్ అడిగిండు. అంటే నారాయణ్ కార్తికేయన్ ఏ స్పోర్ట్కి సంబంధించింది? ఫార్ములా 1 కార్ రేసింగ్ ఉంటుందిగా, ఫార్ములా 1 కార్ రేసింగ్. నారాయణ్ కార్తికేయన్ రిలేటెడ్ టు ఫార్ములా 1 కార్ రేసింగ్. ఓకే, ఇవి సచిన్ టెండూల్కర్ రిలేటెడ్ టు క్రికెట్, సునీల్ గవాస్కర్ రిలేటెడ్ టు క్రికెట్, విజయ్ హజారే రిలేటెడ్ టు క్రికెట్. ఓకే, షాగముగన్ వెంకటేష్ ఈజ్ ఎక్సలెంట్ ప్లేయర్ ఆఫ్ విచ్ స్పోర్ట్? ఓకే, ఈ షాగముగన్ వెంకటేష్ ఏ స్పోర్ట్కి సంబంధించినోడు? టెన్నిసా, హాకీయా, ఫుట్బాలా, బాస్కెట్బాలా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫుట్బాల్. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫుట్బాల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిక్స్త్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేయర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్? ఓకే, నరేష్ కుమార్ నాట్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. నరేష్ కుమార్ ఏ స్పోర్ట్కి సంబంధించినోడు? టెన్నిస్కి సంబంధించినోడు. ఓకే, టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్ ఎవడు? నరేష్ కుమార్. ఓకే, ఇంకా టెన్నిస్కి సంబంధించిన ఫేమస్ ప్లేయర్ ఎవడు? సానియా మిర్జా కూడా టెన్నిస్కి సంబంధించిన ప్లేయర్. సానియా మిర్జాది బుక్ ఏది? బుక్ ఇంపార్టెంట్. సానియా మిర్జా బుక్ ఏంది? ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. ఇది సానియా మిర్జాది ఇంపార్టెంట్ బుక్, గుర్తుపెట్టుకోండి. సానియా మిర్జాది బుక్ ఏంది? ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. ఇంకో ఆమె కూడా ఉంటుంది, సానియా నెహ్వాల్ కూడా ఉంటుంది. సానియా నెహ్వాల్
సానియా నెహ్వాల్ బుక్ ఏంది? ఇంకో ఆమె సానియా నెహ్వాల్ బుక్ ఏంది? ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ అడుగుతాడు. ప్లేయింగ్ టు విన్ ఎవరి బుక్? సానియా నెహ్వాల్ది. సానియా మిర్జా బుక్ ఏంది? ఏస్ అగెనెస్ట్ ఆడ్స్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్, సానియా నెహ్వాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? బ్యాడ్మింటన్. ఇప్పుడే చూసినాంగా. సానియా నెహ్వాల్ బుక్ ఏంది? సానియా నెహ్వాల్ది ఇప్పుడే చూసినాం. ప్లేయింగ్ టు విన్ బుక్ ఎవరిది? సానియా నెహ్వాల్ది. ఇంకా సానియా నెహ్వాల్ రిలేటెడ్ టు బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, భాగ్యశ్రీ తిప్సే నేమ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? అంటే ఏ స్పోర్ట్కి సంబంధించింది అంటే చెస్. ఇంకా చెస్లో కొన్ని ఇంపార్టెంట్ ఫేమస్ ప్లేయర్స్ నేమ్ ఏంది? మాగ్నస్ కార్లసన్ ఫేమస్ చెస్ ప్లేయర్ అన్నట్టు. ఇంకా గుకేష్, మన ఇండియన్ గుకేష్ కూడా ఫేమస్ చెస్ ప్లేయర్. ఇంకా అర్జున్ కూడా ఫేమస్ చెస్ ప్లేయర్. అర్జున్, గుకేష్, మాగ్నస్ కార్లసన్. ఓకే, వీరి ముగ్గురు ఇంపార్టెంట్ చెస్ ప్లేయర్స్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టైగర్స్ వుడ్, మీ షిఫ్ట్లో అడగొచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్, టైగర్స్ వుడ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్? హలో గాయస్, డోంట్ స్కిప్ ఇంపార్టెంట్ అప్డేట్ అన్నట్టు. ఎవరికైతే తెలుగు ఇంకా ఇంగ్లీష్లో పీడిఎఫ్ కావాలో వాళ్ళు ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఏంటంటే మేము ఆల్రెడీ 4 పీడిఎఫ్స్ ఇస్తున్నాం. ఇంకా దానిపైన ఇంకా 5 పీడిఎఫ్స్ ఇంకా బుక్స్ ఫ్రీ ఇస్తున్నాం. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇంకా ఏంటంటే ఆ పీడిఎఫ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్నట్టు, ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్, ఇంకా హ్యాండ్ రిటెన్ నోట్స్ కూడా పీడిఎఫ్ ఉంది. సో వెరీ ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ అన్నట్టు. సో చాలా మంది తీసుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి వాట్సాప్కి. టైగర్ వుడ్ అంటే గోల్ఫ్కి సంబంధించిన వర్డ్ అన్నట్టు ఇది. ఓకే, ఇంకా గోల్ఫ్కి సంబంధించిన కొన్ని వర్డ్స్ చూద్దాం. ఈగల్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆల్బాస్ట్రోస్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. ఇంకోటి ఏంది? హోల్ ఇన్ వన్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. ఈగల్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. ఆల్బాస్ట్రోస్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. హోల్ ఇన్ వన్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. మెయిన్ వర్డ్ ఏంటంటే టైగర్స్ వుడ్ కూడా గోల్ఫ్కి సంబంధించిన వర్డ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ గ్రీన్ రెవల్యూషన్ స్టార్టెడ్? గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ వెన్ గ్రీన్ రెవల్యూషన్ వాజ్ స్టార్టెడ్. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరు ఇండియాలో? అడుగుతాడు డైరెక్ట్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. అందరికీ తెలుసుగా, ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియాలో. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్లో ఎవరంటే ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వరల్డ్లో ఇంపార్టెంట్ నేమ్ నార్మన్ బార్లాఫ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ వరల్డ్. మన ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఓకే, ఇంకా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1965 to 1968. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ పీరియడ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈజ్ గ్రీన్ రెవల్యూషన్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? గ్రీన్ రెవల్యూషన్ డే ఏ డేట్లో సెలబ్రేట్ చేస్తాం? 10th మార్చా కాదు, 11th మార్చా కాదు, 14th మార్చా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంది? 25th మార్చ్ సెలబ్రేటెడ్ యాజ్ గ్రీన్ రెవల్యూషన్ డే ఇన్ ఇండియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వేర్ లిమిటెడ్ ఓన్లీ టు. అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు బెనిఫిట్స్ ఏమొచ్చింది? మనకు అడ్వాంటేజ్, ఈ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏమైందంటే వీట్ అండ్ రైస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది. ఓకే, గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు మెయిన్గా అయితే వీట్ అండ్ రైస్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ 13th క్వశ్చన్, అకార్డింగ్ టు సెన్సెస్ 2011 విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ దెన్ మెన్? అంటే సెక్స్ రేషియో ఏ స్టేట్కి ఎక్కువ ఉంటుంది అని తెలుసుగా. నేను ఆల్రెడీ చెప్పిన నా సెన్సెస్ వీడియోలో, సెక్స్ రేషియో ఎక్కువ ఉండేది కేరళలో, ఇంకా లిటరసీ రేట్ ఎక్కువ ఉండేది కేరళలో. ఓకే, లోయెస్ట్ లిటరసీ ఉండేది బీహార్లో. ఓకే, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉండేది బీహార్లో, ఇంకా పాపులేషన్ డెన్సిటీ తక్కువ ఉండేది
అరుణాచల్ ప్రదేశ్లో. ఇవి కొన్ని ఇంపార్టెంట్ అన్నట్టు సెన్సెస్ నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ హైయెస్ట్ లిటరసీ రేట్? హైయెస్ట్ లిటరసీ రేట్ ఇక్కడ కేరళ ఇచ్చిండా? కేరళ లేదు, కేరళ ఫస్ట్. సెకండ్ ఏంది మిజోరం. ఓకే, కేరళ లేనప్పుడు మిజోరం వస్తుంది. ఓకే, లోయెస్ట్ లిటరసీ రేట్ బీహార్. లోయెస్ట్ లిటరసీ రేట్ ఏంది? బీహార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నార్త్ ఇండియన్ డ్యాన్స్? నార్త్ ఇండియన్ డ్యాన్స్, మెయిన్లీ నార్త్ ఇండియన్ డ్యాన్స్ ఏది? కథక్. కథక్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? యూపీ. ఇంకా ఒడిస్సీ రిలేటెడ్ టు ఒడిస్సా. ఇంకా మణిపురి రిలేటెడ్ టు మణిపూర్. కథక్కలి రిలేటెడ్ టు కేరళ. ఇంకా కేరళది ఇంకోటి ఏంది? మోహినియట్టం కూడా కేరళనే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఏ ఫామ్ పర్ఫార్మ్డ్ బై బుద్ధిస్ట్ టువర్డ్స్ ఆఫ్ ఎవిల్ స్పిరిట్. ఎవిల్ స్పిరిట్ డ్యాన్స్ ఏ డ్యాన్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, హిమాచల్ ప్రదేశ్లో ఒక డ్యాన్స్ అంటే దుష్ట శక్తులు ఉంటుంది కదా, దుష్ట శక్తులు, దయ్యం అవి ఉంటాయి కదా, వాటికి దూరం చేయడానికి బుద్ధిస్ట్ పీపుల్ పర్ఫామ్ చేస్తారు ఒక డ్యాన్స్ హిమాచల్ ప్రదేశ్లో. ఆ డ్యాన్స్ పేరు ఏంటంటే చెమ్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు హిమాచల్ ప్రదేశ్లో. ఎందుకంటే దుష్ట శక్తులను రాకుండా ఉండడానికి. ఎవరు? బుద్ధిస్ట్ పీపుల్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ ఫోక్ డ్యాన్స్ సిక్కిం పర్ఫార్మ్ హానర్ ఆఫ్ మౌంట్ కాంచన్జంగా. అంటే సిక్కింలో పర్ఫామ్ చేసే డ్యాన్స్ ఏది? చౌపట్ డ్యాన్స్ సిక్కింలో పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ మార్టియల్ డ్యాన్స్ ఆఫ్ పంజాబ్? అంటే మార్టియల్ డ్యాన్స్ అంటే ఏంటంటే యుద్ధం అన్నట్టు. మార్టియల్ అంటే యుద్ధం చేసేటప్పుడు పంజాబ్లో ఏ సాంగ్ యుద్ధం చేసేటప్పుడు పంజాబ్లో ఏ డ్యాన్స్ బాగా పర్ఫామ్ చేస్తారు అంటే బాగా డ్యాన్స్ పంజాబ్లో పర్ఫామ్ చేస్తారు, యుద్ధం చేసేటప్పుడు పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఫెస్టివల్ నొంకేరం డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ద కాశీ ట్రైబ్స్? అంటే ఏ ఫెస్టివల్ అప్పుడు నొంకెరం డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు కాశీ ట్రైబ్ పీపుల్? అంటే ఏ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారంటే ఏ ఫెస్టివల్ అప్పుడు నొంకరం డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారంటే కాశీ ట్రైబ్ వాళ్ళు? వంగాలా ఫెస్టివల్ అప్పుడు కాశీ ట్రైబ్ వాళ్ళు ఏమో నొంకరం డ్యాన్స్ పర్ఫామ్ చేస్తారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కాల్డ్ హిమ్సెల్ఫ్ ద ప్యారెట్ ఆఫ్ హిందుస్థాన్ అని అతను బిరుదు ఇచ్చుకున్నాడు. అంటే తెలుగులో ఏంటంటే భారతదేశపు చిలుక అంటే ద ప్యారెట్ ఆఫ్ హిందుస్థాన్ అని బిరుదు అతను ఇచ్చుకున్నాడు. వాడెవడంటే అమీర్ ఖుస్రో ఏమో అతను ద ప్యారెట్ ఆఫ్ హిందుస్థాన్, భారతదేశపు చిలుక అనే టైటిల్ ఇచ్చుకున్నాడు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హంపీ డ్యాన్స్ ఇంపార్టెంట్ డ్యాన్స్? హంపీ డ్యాన్స్ ఫెస్టివల్ ఏ స్టేట్లో సెలబ్రేట్ చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హంపీ డ్యాన్స్ అంటే కర్ణాటక. హంపీ అంటే కర్ణాటక గుర్తుకు రావాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద ఫేమస్ డాన్సర్ చేమచూరి కున్ని నాయర్. నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోలో కూడా రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. చేమచూరి కున్ని నాయర్ విచ్ ఆఫ్ ఏ డ్యాన్స్కి సంబంధించినోడు అంటే కథక్కలికి సంబంధించినోడు చేమచూరి కున్ని నాయర్. కథక్కలి డ్యాన్స్ రిలేటెడ్ టు కేరళ. ఓకే, మణిపూరి డ్యాన్స్ రిలేటెడ్ టు మణిపూర్. ఒడిస్సా డ్యాన్స్ రిలేటెడ్ టు ఒడిస్సా. సతరియా డ్యాన్స్ రిలేటెడ్ టు అస్సాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్ ఈజ్ రన్ ఉత్సవ్ సెలబ్రేట్? అంటే రన్ ఉత్సవ్ సెలబ్రేట్ చేసే స్టేట్ ఏది? మహారాష్ట్రనా, మధ్యప్రదేశ్నా, గుజరాత్నా, రాజస్థాన్నా? రన్ ఉత్సవ్ ఏమో గుజరాత్లో సెలబ్రేట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, యామిని కృష్ణమూర్తి ఈజ్ రినోన్డ్ డాన్సర్ ఆఫ్ విచ్ క్లాసికల్ డ్యాన్స్? అంటే గుర్తుపెట్టుకోండి, యామిని కృష్ణమూర్తి వెరీ ఇంపార్టెంట్, చాలా రిపీటెడ్ అయిన క్వశ్చన్ ఇది. యామిని కృష్ణమూర్తి ఈమెమో భరతనాట్యంకు కూడా సంబంధించిన ఆమె, ఇంకా కూచిపూడికి కూడా సంబంధించిన ఆమె. అంటే ఏమొస్తుంది ఆన్సర్? బోత్ ఏ అండ్ సి. యామిని కృష్ణమూర్తి రిలేటెడ్ టు భరతనాట్యం అండ్ ఆల్సో కూచిపూడి, బోత్ ఏ అండ్ బి వస్తుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, పద్మ సుబ్రహ్మణ్యం ఈజ్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్? అంటే భరతనాట్యం. గుర్తుపెట్టుకోండి, భరతనాట్యం రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే తమిళనాడు. కూచిపూడి రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇంకా కథక్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఉత్తరప్రదేశ్. ఒడిస్సీ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అంటే ఒడిస్సా. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కీప్ వాచింగ్ జీకే బాబా. ఇంకా నెక్స్ట్ చాలామంది హిస్టరీ వన్ షాట్ ఏమన్నారు, హిస్టరీ వన్ షాట్ మీద వర్క్ చేస్తున్నాం. వస్తుంది ఒక 2 daysలో వస్తుంది. టోటల్ హిస్టరీ వస్తుంది ఒక 2 daysలో.